నువ్వు నన్ను ప్రేమించుకున్నాం మనిద్దరం. నువ్వు నన్ను ప్రేమించి మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించావు. నేను కోట్ల ఆస్తిని వదులుకొని వచ్చాను. సో, నేను ఒకవేళ ఎప్పుడైనా గ్యాప్ వస్తే నువ్వు కొంత ఇది ఉండాలి తప్ప నువ్వు ఇట్లా అఫైర్‌లు పెట్టుకుంటే ఎలాగని మందలించాడు. గొడవలొచ్చాయి. అయితే ఇతను హ్మ్. పాప కోసం భార్య అంటే ప్రేముంది. పాప అంటే ఇంకా మనం విడిపోతే పాప సఫర్ అవుతుంది అని చెప్పి అతనికి తెలిసినా కూడా ఉంటున్నాడు. కాకపోతే అప్పుడప్పుడు ఈ ఇష్యూ మీద ఇద్దరికి గొడవలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమైందంటే గత నవంబర్‌లోనే ఇతన్ని చంపేద్దామని వీళ్ళిద్దరు ముస్కాన్ అండ్ ఈ సాహిల్ ప్లాన్ చేసుకున్నారు. అంటే వీడిని అడ్డు తొలగిస్తే మనం లైన్ క్లియర్ అయిపోతుంది. హ్యాపీగా బహిరంగంగా మనం జీవించొచ్చు అనేది వీళ్ళ ప్లాను. సో, ఎందుకంటే ఇతనేమో విడాకులకు ఒప్పుకోవట్లేదు సౌరభ్ భర్త. కాబట్టి అతన్ని చంపేస్తే మనిద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు అనేది వీళ్ళు డిసైడ్ అయ్యారు. అయితే వాళ్ళకి నవంబర్‌లో కుదరలేదు. ఇతను లండన్ వెళ్ళిపోయాడు మధ్యలో. లండన్ వెళ్ళిపోయి మొన్న ఫిబ్రవరి 25కి ఈమె ముస్కాన్ బర్త్‌డే ఉంది. ఫిబ్రవరి 28న పాప బర్త్‌డే ఉంది. ఈ 2 బర్త్‌డేలని జరుపుకోవడం కోసం అతను లండన్ నుంచి వచ్చాడు. సో, లండన్ నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. సో, వీళ్ళేం చేశారంటే మార్చి 4వ తేదీ ఈ బర్త్‌డేలు 28 అయిపోయింది. ఇంకా 4 రోజులు. 4వ తేదీ ముహూర్తం పెట్టారు వీళ్ళు. వీళ్ళేం చేశారంటే పాపని ఒక గదిలో పడుకోబెట్టి ఈమె అతనికి మత్తు మందు కలిపి ఫుడ్ పెట్టింది. దాంతో మత్తులోకి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె ఫోన్ చేసింది సాహిల్‌కి. సాహిల్ ఒక కత్తి కొన్నాడు ఆల్రెడీ. అంటే కోళ్ళని నరికే కత్తి. మాకొక చికెన్ షాప్ ఉంది. కోళ్ళని నరికే కత్తి కావాలని తను ఎక్కడో వాళ్ళతో మాట్లాడుకొని కత్తి కొనుక్కొచ్చాడు. ఆ కత్తితో ఫస్ట్ చెస్ట్‌లో పొడిచారు. దాని తర్వాత ఇతను చనిపోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని గొంతు కూడా కోసేశారు. కోసిన తర్వాత 15 పీసెస్‌గా నరికేశారు మొత్తం. సో, నరికేసిన తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళి ఒక డ్రమ్ము కొన్నారు. ప్లాస్టిక్ డ్రమ్ము కొన్నారు. కొంత సిమెంటు, ఇసుక కొనుక్కొనొచ్చారు. ఈ ముక్కల్ని ముందు కొంత సిమెంటు కింద వేసి సిమెంట్, ఇసుక కలిపిన ఇదేసి దాంట్లో ముక్కలనేసి మళ్ళీ సిమెంటేసి, మళ్ళీ ముక్కలేసి, మళ్ళీ సిమెంటేసి అలా చేసేస్తారు. ఎందుకంటే సిమెంట్ వేసేసినాక ఇది గట్టిగా అయిపోతుంది కాబట్టి స్మెల్ రాదు, డీకంపోజ్ కాదు, బాడీ స్మెల్ రాదు అనేది వీళ్ళ ప్లాన్ అనమాట. ఓకే. సో, అది అయిపోయింది. అయిపోయినాక ఈమె ఏం చేసిందంటే ఆ అబ్బాయి సౌరభ్ భర్త సెల్ ఫోన్ తీసుకొని మెసేజ్‌లు పెట్టింది వాళ్ళ ఇంటికి. నేను బయటికెళ్తున్నాను, మీకు అందుబాటులో లేకపోవచ్చని. చాలాసార్లు ఇతను షిప్‌లో వెళ్తున్నప్పుడు వీళ్ళకి అందుబాటులో ఉండడు. సిగ్నల్స్ ప్రాబ్లమ్ అలాగా. అందుకని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అయితే వీళ్ళ బ్రదర్ రాహుల్ అనే అతనేం చేసి అతనికేదో పని పడింది. ఫోన్లు చేస్తే ఫోన్లు తీయట్లేదు. దాంతో వీళ్ళ ఇంటికొచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి రెంట్ ఇల్లు తీసుకొని ఉంటున్నారు. మీరట్‌లో బ్రహ్మపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఇందిరానగర్ ఫేజ్ 2లో వీళ్ళు ఉంటున్నారనమాట. సో, ఆ ఇంటికి వచ్చాడు. ఎవరు? వీళ్ళ రాహుల్ అనే బ్రదర్. వచ్చి అయితే ఇతను లేడు. పక్కింటోళ్ళని అడిగారు. అతను కనిపించలేదన్నారు. ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఈ అమ్మాయి నేను మా పేరెంట్స్ ఇంటికొచ్చానని చెప్పింది. దాంతో ఇతను వెళ్ళిపోయి మళ్ళీ నైట్‌కొచ్చాడు. నైట్‌కొచ్చేసరికి అదే టైంలో వీళ్ళిద్దరూ ఈ సాహిల్ అండ్ ఈ అమ్మాయి ఇంట్లోకి వస్తున్నారు. అప్పుడు ఇతను కూడా ఇంట్లోకెళ్ళాడు. ఏమి అయింది? అతను ఎక్కడ పోయాడంటే అతను ఏదో పిక్నిక్‌కి వెళ్తాను ఎవరితో ఫ్రెండ్స్‌తో అని చెప్పాడు. అనేది చెప్పింది. ఫోన్ పనిచేయకపోవచ్చు అని చెప్పాడు నాకు కూడా అని చెప్పింది. ఇతనికి ఆ టైంలో స్మెల్ వచ్చింది. బ్యాడ్ స్మెల్. ఆ స్మెల్ వచ్చి డౌట్ వచ్చింది. పక్కింటి వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు మాకు కూడా స్మెల్ వస్తుంది నిన్నటి నుంచి అని చెప్పి, ఎందుకంటే 15 డేస్ అయిపోయింది కదా చంపి అని చెప్పారు. దాంతో అతనికి డౌట్ వచ్చి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ అని మా అన్న మిస్ అయ్యాడు అని కంప్లైంట్ ఇచ్చాడు. సో, పోలీసులు వీళ్ళిద్దరు ఈ లోపల ఏం చేశారంటే వీళ్ళిద్దరూ ఇతను రాకముందే వీళ్ళిద్దరు హనీమూన్ వెళ్ళారు. కులు మనాలి. పాపనేమో వాళ్ళ ఇంట్లో వదిలేసి వీళ్ళిద్దరూ సిమ్లా అట్లా హనీమూన్ లాగా వీళ్ళిద్దరు వచ్చారనమాట. వెళ్ళొచ్చినాక ఈ రాహుల్ది జరిగింది. సో, పోలీసులు ఇప్పుడు వీళ్ళని విచారిస్తే కూడా వీళ్ళిద్దరు ఇదే కథ చెప్పారు తప్ప ఇద్దరు చెప్పలేదు. సో, పోలీసులకి ఎట్లా ఏం చేయాలన్నప్పుడు అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పిందంట, ఇట్లా నేను చంపేశానని. ఎవరు? ముస్కాన్ తన అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మ పేరు కవిత రస్తోగి, వాళ్ళ నాన్న పేరు ప్రమోద్ రస్తోగి. సో, దాంతో వాళ్ళిద్దరూ షాక్ అయ్యారు వాళ్ళ అమ్మ నాన్న.
ఏంది ఇది వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే వీళ్ళు ఎంతో ప్రేమించుకొని ఎదురు తిరిగి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నోళ్ళని కూతురు ఎంత దారుణంగా అల్లుడిని చంపిందంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయి వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో వచ్చి చెప్పేశారు. నా కూతురే చంపిందని చెప్పారని. దాంతో వాళ్ళు వీడిని కూడా సాహిల్‌ని కూడా కొంత గట్టిగా ప్రశ్నించేసరికి ఇద్దరు మొత్తం స్టోరీ చెప్పారు. ఇప్పుడు సాహిల్‌ని ఈ అమ్మాయిని ఇద్దరిని కూడా పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్ అవన్నీ తీసుకున్నారు. దాని తర్వాత డ్రమ్ములో ఇలా చేశామంటే నమ్మలేదు పోలీసులు అసలు. అలా ఎలా చేస్తారనుకున్నారు. చూస్తే డ్రమ్ ఉంది. ఆ డ్రమ్ముని తీసుకొచ్చి ఆహ్, వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కొట్టడానికి ట్రై చేస్తే అది అవ్వట్లేదు. ఎందుకంటే సిమెంట్‌తో అది కంప్లీట్‌గా ఇదైపోయింది. హ్మ్. దాంతో 2 రోజులు పట్టింది. అవన్నీ కొట్టి తీస్తే మొత్తం చేతులు, కాళ్ళు, తల ఇవన్నీ దొరికాయనమాట. వాటన్నిటిని ఇప్పుడు పోస్ట్‌మార్టం చేసి దాని తర్వాత ఫోరెన్సిక్‌కి పంపిస్తున్నారు. ఇప్పటికీ సైంటిఫిక్‌గా దీంట్లో ఇద్దరు ఎస్పీలు రంగంలో దిగారు. అక్కడ ఉన్న టౌను సిటీ ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్, సీనియర్ ఎస్పీ విక్రమ్ తడే వీళ్ళిద్దరు రంగంలో దిగి సిస్టమేటిక్‌గా, సైంటిఫిక్‌గా విచారణ జరుపుతున్నారు. వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడికి పోయారో ఆ టికెట్లు అవన్నీ తెప్పించారు. ఆహ్, తర్వాత మర్డర్ వెపన్ దొరికింది వీళ్ళకి. బాడీ పార్ట్స్ ని పంపించారు. కన్ఫెషన్ రిపోర్ట్ ఉంది. తర్వాత ఫోరెన్సిక్ ఇది ఉంది. వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు. మదర్ అండ్ ఫాదర్ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్న నా కూతురికి మరణశిక్షే కరెక్టు. ఆ అమ్మాయిని చంపేయడమే కరెక్టు. ఇంత దారుణంగా తన కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఆస్తుల్ని, కోట్లాది ఆస్తులను వదులుకొని వచ్చిన అల్లుడిని సొంత భర్తని ఎంత